వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఉల్లిగడ్డ అండ్ కోడిగుడ్డు రెసిపీతో వచ్చిన. ఈ కర్రీని అయితే మనం మంచిగా చపాతీ అండ్ రైస్ రెండిట్లో తినొచ్చు. అన్నిటికన్నా ఫస్ట్ అయితే మనం ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఇందులో మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక అయితే మంచిగా కలుపుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనం దీని మీదే ఇక మూత పెట్టేసుకుందాము. సో 5 మినిట్స్ అవుతుందండి. ఇప్పుడు కలర్ అయితే కొంచెం లైట్ బ్రౌన్ వచ్చింది. ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇటు మీద మూత పెట్టేసుకుందాము. అంతలోపు అయితే మనము బాయిల్ చేసుకున్న ఎగ్ పొట్టు అయితే తీసేసుకుందాము. మన ఉల్లిగడ్డలు అయితే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ టైంలోనే 4 ఎగ్స్ని అయితే ఇందులో కొట్టి పోసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఎగ్ని అయితే మొత్తం కలుపువద్దు, లైట్గా అయితే ఇలా ఎక్కడ ప్లేస్ ఉందో అలానే కలుపుకోవాలి. ఇక ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మంచిగా కలుపుకుంటే ఇలా ఎగ్ పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం పసుపు, అల్లం అవన్నీ వేసుకొని కలిపేసుకుందాము మంచిగా. ఇప్పుడు ఇందులో ఇక మనం 2 స్పూన్ కారం పొడి వేసుకుందాము, 1 స్పూన్ ఉప్పు వేసుకుందాము అండ్ 1/2 స్పూన్ ధనియా పొడి మసాలా వేసుకొని మంచిగా కర్రీని అయితే కలిపేసుకోవాలి. మసాలా అంతా కలిసేలాగా. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని మంచిగా ఎగ్కి అయితే మసాలా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి కర్రీని. మన ఎగ్ కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వీటిని చపాతీ లేదా రైస్లో తినొచ్చు.